హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు చికెన్ కర్రీ చేసి చూపిస్తాను. ఎప్పుడు రొటీన్గా చేసుకునేదానికన్నా ఇలా చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంది. మేము చేసుకున్నాము. నేను చూపిస్తున్నట్టుగా మంచి చికెన్ వాష్ చేసుకొని ఉప్పు, కారం, ధనియాల పొడి అండ్ సాల్ట్ వేసుకొని అల్లం పేస్ట్ వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోనే కొంచెం లెమన్ కూడా, హాఫ్ పీస్ అంత లెమన్ కూడా మంచిగా పిండేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దాంట్లోనే మొత్తం హాఫ్ పీస్ అంతా మంచిగా కలిపేసుకోండి. మంచిగా ముక్కలకు అంతా పట్టేసుకునేటట్టుగా కలుపుకోండి. చూస్తున్నారు కదా, ఇంత మంచిగా అన్నిటికీ అంటిద్ది కదండి. ఇప్పుడు పొయ్యి స్టవ్ వెలిగించేసుకొని కడాయి పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. ప్యాన్ హీట్ అవ్వగానే కొంచెం ఆయిల్ వేసేసుకుంటే 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ హీట్ అవ్వగానే కొంచెం ఆనియన్ వేసేసుకోవాలండి. పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం బాదం, కాజు కొంచెం కలుపుకోండి. మంచిగా కలిపి ఆనియన్ గోల్డిష్ కలర్లో వచ్చేంత వరకు కలుపుకోండి. మంచిగా సిమ్లో పెట్టేసుకొని చూస్తున్నారు కదా, దాంట్లో అయినట్టుగా చేసుకొని దాన్ని మంచిగా పేస్ట్ చేసుకోండి. ఓకేనా. మళ్ళీ కడాయి తీసుకొని మనం కలిపి పెట్టుకున్న చికెన్ని మళ్ళీ పొయ్యి స్టవ్ అంటించి దాంట్లో ఇంకా ఆయిల్ వేయకుండా, అదే ఆయిల్ ఉంటుంది కదా, అదే సరిపోద్ది మనకి. ఆయిల్ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదా, అది అట్లా వాటర్ తేలేంతవరకు మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దాంట్లోనే బిర్యానీ ఆకు, బిర్యానీ దినుసులు వేసేసుకొని కొంచెం పసుపు వేసేసుకోండి. దాంట్లోనే పసుపు వేసి మంచిగా మిక్స్ చేసుకోండి. కారం కొంచెం ఇప్పటిదాకా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అండ్ కొంచెం కర్డ్ వేసుకొని మంచిగా కలిపేసుకోండి. కలిపేసుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మసులుతుంటే కరివేపాకు, కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.